అలాగే ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరం వెంబడి ఉన్న మత్స్యకారులకు జనసేన ఎల్లవేళలా అండగా ఉంటుందని శివశంకర్ అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలో ఏనుగుల దాడులు నియంత్రించబడతాయని కుంకి ఏనుగులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న వాతావరణ సమతుల్యాలు కూడా మారుతూ వస్తున్నాయి. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఎటువంటి భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళన అయితే కనుక కలుగుతూ వస్తుందంటే వాతావరణ సమతుల్యం కారణంగా. యాక్చువల్గా మత్స్యకారుల సమస్య అన్నది చిన్న సమస్య కాదండి. ఇది చాలా జటిలమైన సమస్య, కఠినమైన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మత్స్యకారుల విషయంలో అయితే ముందు ఉంటారు. అలాగే కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే డబుల్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తీర ప్రాంతాల్లో చాలా దగ్గర కాలుష్యం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి మత్స్యకారుల తాలూకా ఉపాధి కోల్పోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మార్చులు కాబట్టి మత్స్యకారులకి భరోసా కల్పించి వాళ్ళ జీవితానికి ఒక దిశ నిర్దేశం చేసే బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు నూతన పోకడలు ఏవైతే వస్తున్నాయో ఫిష్ క్యాచింగ్లో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మోడ్రన్ బోట్లు కానీ వీటన్నిటినీ కూడా షిప్ బిల్డింగ్ యాక్టివిటీని కూడా ఇక్కడ డెవలప్ చేయాలన్న ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మత్స్యకారుల విషయంలో అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు. నిరంతరం వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చే సమయం దగ్గరలో ఉందండి. కుంకి ఏనుగులు కూడా ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఏనుగులు చాలా దగ్గరలో అండి. ఇప్పుడు మనం వీరఘట్టం ఏరియాలో కానీ, పాలకొండ ఏరియాలో కానీ, లేదంటే చిత్తూరులో కానీ ఏనుగులు మనుషుల్ని చంపేస్తున్నాయి, పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా వాటికి నివారణ ఉపాయం కనుగోలేకపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు అయితే వాళ్ళని కంట్రోల్ చేస్తాయి అనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తీసుకురావడం అన్నది చాలా సంతోషకరమైన వార్త. అడవుల బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతీయ ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది ఒక మచ్చు తునక ప్రజల సమస్యల్లో ఎలా పరిష్కారం చేయాలి అని దృష్టి పవన్ కళ్యాణ్ గారు ఎలా పెడతారన్నది ఈ కుంకి ఏనుగులే ఒక నిదర్శనం తార్కాణం.